అందరికీ నమస్తే అండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది. అక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద మిశ్రమ స్పందన ఉంది. అంత పాజిటివ్ లేదు, అలాగని అంత నెగిటివ్లో కూడా లేదు. ఉద్యోగ నియామకాల వరకు కొంతవరకు పర్వాలేదు, కానీ చాలా వర్గాల్లో వ్యతిరేకత ఉంది. పైగా హైదరాబాద్ సిటీలో మొదటి నుంచి కూడా ఈవెన్ 2023 ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్కి పెద్దగా ఓట్లు రాలేదు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అయితే గెలిచారే కానీ ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి అది వచ్చిన గెలుపు అనుకోవచ్చు. సో ఓవరాల్గా 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు మనం ఒక 50-50గా చెప్పుకోవచ్చు. అటు పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఈ మార్కులతో ఆయన వచ్చే ఎన్నికల్లో 2028లో జరిగే ఎన్నికల్లో గెలవడం కష్టమే. పైగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్లాన్ బి రెడీ చేస్తోంది. 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో జరిగిన ఏ ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు కోల్పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 30% సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. సో బీఆర్ఎస్ పార్టీ ఈ 2.5 ఏళ్లలో సాధించింది ఏమీ లేదు. కానీ ఆ పార్టీకి ఒక వ్యూహం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ పార్టీ నుంచి కవిత గారు బయటకు వెళ్ళిపోయి సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. సో ఆ కవిత ప్రభావం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీదే ఉంటుంది. ఆమె 2% ఓట్లు తీసుకువెళ్ళినా, 5% ఓట్లు తీసుకువెళ్ళినా అవి బీఆర్ఎస్ పార్టీకి పడాల్సిన ఓట్లే ఆమెకు పడతాయి. సో ఇది దెబ్బే. ఒక నియోజకవర్గంలో ఒక 5,000 నుంచి 10,000 ఓట్లు ఆమెకు వెళ్ళినా, ఆమె పార్టీకి వెళ్ళినా సరే అవి బీఆర్ఎస్కి రావాల్సిన ఓట్లే. ఒక్కొక్క నియోజకవర్గంలో ఫలితం మారాలంటే ఒక ఓటు చాలు. మన తమిళనాడు ఎన్నికల్లో చూసాంగా, ఒక్క ఓటుతో గెలిచాడు ఒక అభ్యర్థి. 2019 ఎన్నికల్లో చూసాంగా, విజయవాడ సెంట్రల్ 25 ఓట్లతో వైసీపీ గెలిచింది. అలా ఒక్క ఓటైనా, 20 ఓట్లైనా, 50 ఓట్లైనా ఇంపార్టెంటే గెలవడానికి. సో ఇక్కడ కవిత పార్టీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకు గాను ఒక 30 నియోజకవర్గాల్లో కవిత పార్టీ ఇంపాక్ట్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఒక 10,000 నుంచి 15,000 పోయే ప్రమాదంలో పడింది. అందుకే బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది, ప్లాన్ బి రెడీ చేసింది. ప్లాన్ బి ఏం లేదు, చాలా సింపుల్. బీజేపీతో పొత్తు. ఇది మరి ప్లాన్ బి ఎందుకంటే, కాంగ్రెస్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ రిస్క్ ఏమీ ఉండదు, సేఫ్గానే ఎన్నికలకు వెళ్తారు. హోరాహోరీగా జరుగుద్ది, ఏమో గెలుపు అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ మీద అంత పూర్తి స్థాయిలో వ్యతిరేకత లేదు, 50-50 పర్వాలేదు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి విడిపోయి కవిత ఒక సొంత పార్టీ పెట్టారు. సో ఈ ఓట్ల చీలక ప్రమాదం ఉంది. మరోవైపు తెలంగాణలో బీజేపీ చాప కింద నీరులాగా చాలా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. సో ఇది ఒక ప్రమాదం ఉంది. మరోవైపు జనసేన పార్టీ కూడా తెలంగాణలో యాక్టివ్ అవడానికి రెడీ అవుతున్నారు, టీడీపీ కూడా యాక్టివ్ అవుతుంది. సో అందుకే ఇవన్నీ ఎందుకు, బీజేపీతో మనమే పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రాగలము అని బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సర్వేలు కూడా చెప్తున్నాయంట. అందుకే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ విషయంలో ఇంట్రెస్ట్గానే ఉన్నారు. దానివల్ల లాభం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 నుంచి 25 నియోజకవర్గాల్లో బీజేపీకి కార్యవర్గం ఉంది, ఓట్ బ్యాంక్ బాగానే ఉంది. అండ్ మిగిలిన నియోజకవర్గాల్లో కనీసం ఒక 2-3 వేల ఓట్లైనా ఉండవా, అవన్నీ కూడా బీఆర్ఎస్కి కలిసి వస్తాయి. సో ఇక్కడ బీజేపీ పార్టీ టార్గెట్ ఎప్పుడూ కూడా లోక్సభ సీట్లే. సో 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, వీళ్ళు అధికారంలోకి వస్తే, అక్కడికి 6 నెలల్లో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో అవసరమైతే బీజేపీకి ఎక్కువ లోక్సభ సీట్లు ఇచ్చి ఆ ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగించాలి అనేది బీఆర్ఎస్ టార్గెట్ అనమాట. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఉమ్మడి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ను ఓడించాలి అంటే వీళ్ళు వేరువేరుగా పోటీ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి నష్టమే. అండ్ బీజేపీ కూడా సొంతంగా పవర్లోకి వచ్చే సీన్ లేదు. ఇక్కడ బీజేపీకి కూడా రాజకీయ అవసరం ఉంది, బీఆర్ఎస్ కూడా రాజకీయ అవసరం ఉంది. వీళ్ళిద్దరి రాజకీయ అవసరాల నేపథ్యంలో పొత్తు పెట్టుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో చేరాలి అనే ఆలోచన. సో బీజేపీ ఏకైక టార్గెట్ ఏంటి, దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండకూడదు. కాంగ్రెస్ కాకుండా ఇంకెవరు అధికారంలో ఉన్నా పర్వాలా. సో అందుకని బీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమవుతున్నారనమాట.
సో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అంతర్గతంగా కొన్ని సర్వేలు చేయించుకున్నారు జిల్లాల వారీగా. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉంది, అండ్ కవిత పార్టీ పెట్టిన తర్వాత ఆమెకు ఎంత శాతం ఓట్లు వెళ్ళే అవకాశం ఉంది, ఎంత నష్టం జరుగుద్ది, సో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చా, ఇలా అన్ని అంశాల్లో కూడా వాళ్ళు సర్వే చేయించుకొని ఆ సర్వే నివేదికల ఆధారంగా ఇప్పుడు ప్లాన్ బి కసరత్తు చేస్తున్నారు. అదే బీజేపీతో పొత్తు. సో నాకు తెలిసినంత వరకు 2028లో జరగబోతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఖచ్చితంగా పొత్తుకు వెళ్తాయి, పొత్తు పెట్టుకుంటాయి. ఇలా ఇది ఆ పార్టీకి అంతర్గతంగా ఆల్మోస్ట్ కీలకమైన నాయకులకు సంకేతాలు కూడా వెళ్ళిపోయాయి.